నమస్తే వెల్కమ్ టు ఆర్జే మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, నరేష్ గారు, పవిత్ర లోకేష్ గారు మళ్ళీ పెళ్లి అంటూ ఒక సినిమాలో నటిస్తున్నారు. వాళ్ళకదే అంటూ కొంతమంది వాదన, మాది కాదు, అది కంప్లీట్ గా ఆ డైరెక్టర్ చేతుల్లో ఉంది అంటూ వాళ్ళే చెప్తున్నారు. సో ఏది ఏమైనా వెరసి ఇప్పుడు స్టేజ్ మీద వాళ్ళు ఒకరినొకరు అభినందించుకుంటూ ఒక ముద్దు పెట్టుకున్నారు. అది కొంతమందికి నచ్చట్లేదు. మీరేం చెప్తారు? ఇప్పుడు వాళ్ళిద్దరూ చేసినటువంటి పని, ఏ పనైనా నచ్చిందా ఎవరికైనా? వాళ్ళు జాన్వరి 1 సందర్భంగా ఇద్దరు లిప్ కిస్ పెట్టుకున్నారు, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పారు. అది నచ్చిందా? ఎవరికి నచ్చలేదు. వాళ్ళు ఎక్కడో దుబాయ్లో పెళ్లి చేసుకున్నారు, పెళ్లి ఫోటోలు కొన్ని పంపించారు, అది నచ్చిందా? అది కూడా నచ్చలేదు. గట్టిగా వీళ్ళు నిజంగా పెళ్లి చేసుకున్నారంటే పెళ్లి చేసుకోవడం కాదు, సినిమా ప్రమోషన్లో ఒక భాగం అన్నారు. అంటే ప్రేక్షకుల్ని ఫూల్స్ చేయడమే కదా. ఫూల్స్ చేస్తే ప్రేక్షకులకి ఎందుకు నచ్చుతుందమ్మా? ప్రేక్షకుల్ని థ్రిల్ చేయాలి, థ్రిల్ చేస్తే నచ్చుతుంది. కానీ ప్రేక్షకుల్ని ఫూల్స్ చేస్తే ఏమి నచ్చుతుంది? ఏమి నచ్చదు. అందువల్ల అలాగే సినిమా పూర్తయిపోయింది. గతంలో భానుమతి మళ్ళీ పెళ్ళని సినిమాలో చేసింది. చాలా మంచి పవర్ఫుల్ సబ్జెక్టు. అంటే ఏమిటి? వివాహ వ్యవస్థ కుప్పకూలిపోతున్న సమయంలో వాళ్ళ జీవితం మూడు వారిపోకూడదు, మళ్ళీ చివురించాలి, పచ్చగా కాపురం చేసుకుంటూ పిల్ల పాపలతో చల్లగా ఉండాలి. ఇది కథాంశం. మళ్ళీ పెళ్ళి ఆ కథాంశమే ఇంచుమించు దీనికి కూడా పెట్టారు. కానీ అక్కడ ఆ మొగుడికి ఒక 4 పెళ్ళిళ్ళు, పెళ్ళానికి ఒక 3 పెళ్ళిళ్ళు కాదు. మామూలుగా ఏదో పెళ్ళి జరిగింది, భర్త లేడు, ఇంకో పెళ్లి జరిగింది, మళ్ళీ పెళ్ళి, అదే మళ్ళీ పెళ్ళి. ఆ జీవితాన్ని అలా 3 వారు పడడం వీల్లేదు కదా. అలా కన్యాశుల్కంలో కూడా ఆ బుచ్చమ్మ పాత్ర ఉంటుంది. ఆ గిరీశం, ఆ బుచ్చమ్మ ఏంటంటే చిన్నప్పుడే వైధవ్యం ప్రాప్తిస్తుంది. అవైధవ్యం ప్రాప్తిస్తే ఆ జీవితం అలాగా రోడ్డు వారిపోకుండా గిరీశం చేరదీస్తాడు. ఇట్లాంటి కథాంశాలతో వచ్చాయి. చాలా అద్భుతమైనటువంటి కావ్యాలుగా మిగిలిపోయినాయి. ఇదేంటంటే వీళ్ళిద్దరూ కలుసుకున్నారని దానికో మళ్ళీ పెళ్ళని పేరు పెట్టి నరేష్, పవిత్ర లోకేష్ ముద్దులు పెట్టుకొని, లిప్పులాకులు పెట్టుకొని, మళ్ళీ స్టేజ్ మీద ముద్దులు పెట్టుకొని, ఇదంతా యావగింపుగా ఉంటుంది. కానీ ఎలా ఉండాలంటే సహజంగా ఒక అమ్మాయి నవ్వితే ఎలా ఉంటుందో చూద్దాం అన్నట్టుగా ఉండాలి. అప్పుడే అది ఆకర్షణ అన్నమాట. చిన్న నవ్వు అంతే. ఆ నవ్వితే ఎలా ఉంటుంది చూద్దామని ఉన్నట్టున్నటువంటి నటీమణులే మనకి సావిత్రి గారి నవ్వు ఎంత బాగుంటుంది, నవరత్నాలు రాలినట్టుగా ఉంటుంది. అలాగే బి సరోజ నవ్వు ఎంత బాగుంటుంది, వెన్నెల విరబూసినట్టుగా ఉంటుంది. జమున్ నవ్వు ఎంత బాగుంటుంది, అందమంతా పన్ను మీద పన్ను, ఆ కళ్ళు, ఇదంతా అట్లాంటి గొప్ప అంటే వాళ్ళు కళామూర్తులను చూసిన తర్వాత ఈ నిజంగా పవిత్ర లోకేష్ కూడా బాగుంటుంది. కానీ చౌకబారుతనంగా నవ్వడం, చౌకబారుతనంగా బిహేవ్ చేయడం, ఇవన్నీ ఎవరు లైక్ చేయరు. ఇది లైక్ చేస్తారు. తర్వాత ఇంకో ఘోరమైన అబద్ధం ఏంటంటే ఇది మా కథ కాదంటారు. నేను కాక మొన్న బెంగళూరులో దొరికిపోయారు, ఆవిడేమో చెప్పుట్టుకొని తిరిగింది, వీళ్ళేమో హోటల్లోంచి బయటకు వచ్చేసారు. మీ కథ కాకపోయినట్టు అక్కడ మనం చూసాం కదా, ఆల్రెడీ మన టీవీల్లో చూసాం కదా. ఆ రమ్య రఘుపతి ఏమో చెప్పుట్టుకొని ఈ పవిత్ర లోకేష్ను కొట్టబోయింది. ఆ సన్నివేశాన్ని యాజిటీజ్గా పెట్టేశారు. టీవీ ఛానల్స్ని కూడా యాజిటీజ్గా పెట్టేశారు. మరి ఇది మా కథ కాదు, ఇదంతా ఎంఎస్ రాజు తాలూకు ఒక అద్భుత సృష్టి అంటే ఎలాగవుతుంది? ఆయనకున్న పేరు కాస్త బజార్లో కలిసిపోయింది ఈ దెబ్బతో. ఆమె రమ్య రఘుపతి ఏ డ్రెస్ కాస్ట్యూమ్ తో అయితే ఇంటర్వ్యూ ఇచ్చిందో అదే కలర్ ని ఇక్కడ కూడా పెట్టడం చేశారు. అదేనమ్మా. ఎందుకంటే ఎవరిని ఎప్పుడు ప్రేక్షకుల్ని ఫూల్స్ చేయకూడదు. నాకు తెలిసి ప్రేక్షకుల్ని థ్రిల్ చేయాలి.
ఆనందంతో కూడుకున్న ఆశ్చర్యాన్ని కల్పించాలి తప్ప మీరేదో ఫూల్స్ అనుకొని మీరేదో గొప్ప అచీవ్మెంట్ చేసామనుకుంటే అది ఎప్పుడు కూడా సరైనది కాదు. అందుకనే ఈ సినిమా అంటే కొత్త పుంతలు తొక్కుతుంది. ఎంఎస్ రాజు గారు కథ రాశారు. ఈ కథకి మాకు సంబంధం లేదు, ఈ కథకి మా జీవితానికి సంబంధం లేదంటే మరి ఆ కథకి ఎంఎస్ రాజుకి ఎలాంటి సంబంధం ఉందో ఆయన కూడా విడమర్చి చెప్పాలి. ఆ కథ ఆయన మస్తిష్కంలోకి ఎప్పుడు ప్రవేశించిందో, ఇలాంటి కథ రాయవలసిన అవసరం ఎందుకు వచ్చిందో ఎంఎస్ రాజు గారు అంటే ఆయన విడమర్చి చెబితే కానీ ప్రేక్షకులకి అర్థం కాదు. అప్పుడు ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ చాలా గట్టిగా మాట్లాడారు. లేదు లేదు ఇది మీ కథే అంటే అంటే ఇది మా కథ కాదు, ఎంఎస్ రాజు గారు రాసిన కథ అంటే ఒప్పుకోకపోతే వీళ్ళు కోపగించుకొని వెళ్ళిపోయారు. అవును, రైట్. సో అప్పుడు కూడా ప్రేక్షకులు కాస్త ఇబ్బంది పడాల్సిన అంశమే అనుకోవాలి. ఇబ్బంది పడటం ఏంటండి, క్షమించకూడదండి. జర్నలిస్టులు మీరు ఆహ్వానించి జర్నలిస్టుల సమక్షంలో మీరు జర్నలిస్ట్ అడిగిన దానికి సమాధానం చెప్పాలి. అలా కాకుండా వెళ్ళిపోతే దాన్ని ఏమనుకుంటారు. ఇక ఈ సందర్భంగా మీకు ఒక మాట చెప్తా. యమగోళ సినిమాకి ఎక్కడ తాజ్ కోరమండలు మద్రాసులో అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. దానికి మాది పెద్ద పత్రిక కదా, సినీ హెరాల్డ్ అంటే పెద్ద పత్రిక అన్నిటికంటే. అప్పటికి ఇంకా సితార్లు జ్యోతితలై రాలేదు. వెళ్తే జర్నలిస్ట్ కాగడ శర్మ, మోహన్ కుమారు, గౌతము, వెంకట్ అంటే ఆంధ్రప్రభ, గౌతమ్ అంటే ఆంధ్రజ్యోతి, వీళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. కూర్చుంటే ఎన్టీ రామారావు గారు ఒక 5 నిమిషాలు మాత్రమే లేటుగా వచ్చారు. 5 నిమిషాలు లేటుగా వచ్చినందుకు సుమారు ఒక 10 నిమిషాల పాటు ఆయన మన్నించమని కోరుకున్నాడు. జర్నలిస్ట్ని మన్నించమని కోరుకొని చివరికి ఏం చేశారంటే కేవలం ట్రాఫిక్ అడ్డు రావడం వల్ల కొంచెం లేట్ అయింది, మమ్మల్ని మన్నించండి, డెఫినెట్గా ఈ సినిమా 100 రోజులు ఆడుతుందనే నమ్మకం నాకుంది, మమ్మల్ని దీవించండి అని చెప్పేసి జర్నలిస్టుల్ని ఒక తథాస్తు దేవతల్లాగా ఆయన మాట్లాడారన్నమాట. అది జర్నలిస్టులకు ఉండే వాల్యూ. ఈరోజు జర్నలిస్టులు అందరూ పెన్ను పుస్తకం పట్టుకొని కూర్చొని రాసుకునే సందర్భంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే మరి జర్నలిస్టులు అంటే వాళ్ళకున్న గౌరవం ఏంటో చెప్పగానే చెప్తుంది కదా. మరి వీళ్ళు అడిగే ప్రశ్నలు కూడా అలానే ఉన్నాయి కదా కొన్ని సందర్భాలు. ఎలాగవుతుంది, ప్రశ్నలు అడుగుతారండి. నాకు తెలివి తక్కువ ఏదో ప్రశ్న వేస్తారండి, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి కదా. అందరూ తెలివైన వాళ్ళే ఉండరు, అందరి మనసులో ఒకే ఆలోచన ఉండదు కదా. నాకేదో ఆలోచన ఉంది, నా ఆలోచన అడుగుతాను, తప్పే ఉంది. వాట్ ఈజ్ రాంగ్? అందువలన తప్పది. నీకు ఒక ఈ అనుభవాలు చెప్తాను నేను. ఒక దేవానంద్ అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ ఉండేవాడు. కరుణామయుడిలో మోదుకూరి జాన్సన్ను కరుణామయుడికి మాటలు రాశారు, కథా మాటలు రాసింది మోదుకూరి జాన్సన్ను. ఈ దేవానంద్ అనే ఒక జర్నలిస్ట్ ఏమని అడిగాడంటే 10 కమాండ్మెంట్స్ 12 స్టోరీలు కదా అన్నాడు. అంటే అది ఎంత, దాని పేరులో ఉంది 10 కమాండ్మెంట్స్ అని. ఈయన 12 స్టోరీలు అనుకుంటున్నాడు. అప్పుడు మోదుకూరి జాన్సన్ లేదు నాయన, 10 కథలు ఇవి, ఈ విడమర్చి చెప్పాము, దీంట్లో ఉంటాయి 10 కథలు ఉంటాయని ఆయన విడమర్చి ఆయనకి అర్థమయ్యేలా చెప్పాడు. ఆ జర్నలిస్ట్ పేరేమో దేవానంద్, చెప్పిన ఆయన పేరేమో మోదుకూరి జాన్సన్. కనుక ఎవరైనా ఏదైనా ప్రశ్న వేస్తే ఓపికగా చెప్పాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. అందరూ మీలాంటి మేధావులు ఉంటారు కదా. అలా సమాధానం చెప్పకపోతే ప్రెస్ మీట్ ఎందుకు పిలవడం? ప్రెస్ మీట్కి పిలిచిన వాళ్ళు ఆ గౌరవం మీరు దక్కించుకోవాలి కదా, అది మంచిది కాదు. ఇప్పుడు నరేష్ గారు, పవిత్ర లోకేష్ ఈ విషయానికి వస్తే స్టేజ్ మీదే అలా ముద్దు పెట్టుకోవడం కొంతమందికి నచ్చట్లేదు. కొంతమందికి ఎవరికి నచ్చదమ్మా, ఎవరికి నచ్చదు. అందులో సందర్భం వస్తే ముద్దు పెట్టుకుంటే పర్వాలేదు. ఏ సందర్భం లేకుండా మేము ఎంత క్లోజ్గా ఉంటున్నాం సుమా అని చెప్పడం కోసం స్టేజ్ మీద పవిత్ర లోకేష్ నరేష్ను ముద్దు పెట్టుకున్నా, నరేష్ పవిత్ర లోకేష్ను ముద్దు పెట్టుకున్నా అది అసహ్యంగా ఉంటుంది కానీ అందంగా ఉండదు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.